శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు రామాయణంలో యుద్ధకాండ పారాయణ చేసుకుంటున్నాం. కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చాడు. ఇంతలో కుంభకర్ణుడు రావణ అంతఃపురంలో ప్రవేశించి అన్నగారి పాదాలకు నమస్కరించాడు. ఆసనం మీద కూర్చున్నాడు. రావణాసురుడు ఇలా అంటున్నాడు: సోదరా, మనకు పెద్ద ఆపద వచ్చింది. రామలక్ష్మణులతో యుద్ధం చేయాలి అని అనగానే అన్నా, నీకు ఇంతకు ముందే నేను చెప్పాను. తమ్ముడు విభీషణుడు, మంత్రులు కూడా చెప్పారు. నువ్వు మంత్రులను సంప్రదించకపోవడం వల్లనే, సీతను తీసుకురావడం వలన మనకు ఈ యుద్ధం వచ్చిందని. నువ్వు ఎవ్వరి మాట వినలేదు. ఆ కారణంగా కూడా ఈ పరిస్థితి మనకు వచ్చింది. దానికి నువ్వు, నేను, లంక కూడా నాశనం అవ్వాల్సి వస్తున్నది. దేశము కాలము పట్టించుకోకుండా నేను ఇంతవాడిని అంతవాడిని అని అనుకున్నావు. ఇప్పుడు చూడు, ఇటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవడం చాలా కష్టం. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, అలాగే కొండని ఢీకొంటున్నావు. ఇంత వేదం చదువుకున్నావే, పురుషార్థాలు తెలుసుకున్నావు, కానీ వాటిని స్వార్థానికే వాడావు. నువ్వు ధర్మం తప్పి వాడావు అన్నా. నువ్వు ఒక్క కామానికే ప్రాధాన్యత ఇచ్చావు. కామంతోనే సంచరించావు. దాని కోసమే సీతను తెచ్చావు. కానీ రాముడు అలా కాదే, ధర్మమునకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఎప్పుడూ ధర్మమే జయిస్తుంది. నువ్వు ఇది తెలుసుకోలేకపోయావు. నీ దగ్గర మంత్రులు ఉన్నారు. వాళ్ళు బహుమానాలకి నీకు ముఖస్థుతి చేస్తే నువ్వు పొంగిపోయి బహుమానాలు ఇస్తావని వాటికి ఆశపడి నువ్వు చేస్తున్న పని తప్పు అయినా కూడా నీకు చెప్పడం లేదు. నీతి గాని శాస్త్రాలు గాని తెలిసిన వాళ్ళు నీ దగ్గర లేరు. వారు చెప్పిన మాటలేవి కూడా నువ్వు వినవు. కానీ మన తమ్ముడు విభీషణుడు చిన్నవాడు అయినా కూడా మంచి చెప్పాడు నీకు. అయితే కూడా నువ్వు ఆ మంచి మాటలను అతనికి కసిరి అతన్ని వెళ్ళగొట్టావు. నీ హితం కోరి తమ్ముడు చెప్పినట్లు సీతమ్మని రామచంద్రునికి అప్పగించి ఉంటే నువ్వు క్షేమంగా ఉండేవాడివి. ఈ యుద్ధమే ఉండేది కాదు. ఆ మాటలు వినగానే రావణుడు ఇలా అంటున్నాడు: నీకన్నా పెద్దవాడిని కదా, నీ అన్నని, గురువుతో నీకు సమానం. నీకు అది తెలియదా? నువ్వు ఒక గురువులాగా నాతో మాట్లాడుతున్నావు. నువ్వు నాకన్నా ముందు పుట్టావా? నువ్వు నాకన్నా చిన్నవాడివి. నువ్వు నాకు ఈ బోధ చేస్తున్నావే. పోన్లే, నేను ఎంత బలగర్వంతో, అజ్ఞానంతో, ముఖ్యంగా సీత మీద ప్రేమతో, భ్రాంతితోనే చేశాను ఈ పనంతా కూడా. గతంలో నేను ఏం చేశానో నువ్వు అవేవి ఇప్పుడు చెప్పకు. ఇప్పుడేం చెయ్యాలో చెప్పు. కుంభకర్ణుడే రావణుడి కన్నా మంచివాడేమో అని మనకు అనిపిస్తుంది. రావణుడు ఇష్టపడని మాట ఎవరు చెప్పినా కూడా వినడు. ఇష్టమైనది చెబితే దానిని వింటాడు అని అనుకుంటున్నాడు అక్కడ కుంభకర్ణుడు. అయితే రావణాసురుడు ఇలా అంటాడు: నీ మనస్సుకు సహాయం చెయ్యాలి అనిపిస్తే నువ్వు నాకు సహాయం చెయ్యి. నేను ఆపదలో ఉన్నప్పుడు సహాయం చెయ్యాలి గాని నాకు ఇలా ఇవన్నీ వివరించకూడదు అని అనగానే కుంభకర్ణుడు అంటాడు: అన్నా, నీ తరువాత పుట్టిన వాడిని, నువ్వు చెప్పినదే నేను చేస్తాను. నీకు ఒక సలహా ఇద్దామని ఇచ్చాను. అది నీకు నచ్చకపోతే నువ్వు చెప్పినట్లే నేను యుద్ధానికి వెళతాను. నాకు ఎవరి సహాయమో అక్కర్లేదు. రామలక్ష్మణులు, ఆ వానరులు నాకు ఓ లెక్కేం కాదు. వారిని ఇట్టే చంపేస్తాను. అన్నయ్య, నేను చనిపోయాకే నువ్వు చావడం అని యాథాలాపంగా అన్నా కూడా నిజంగానే అలాగే జరిగింది. రావణుడు రాజ్యం కోసం కావాలని చేసే యుద్ధం కాదు. తను కామంతో తనకు తెచ్చిన స్త్రీ కోసం తమ్ముడినే బలిపెట్టుకున్నాడు. కొడుకుతో అంతటితో తన కోరికతో తృప్తి పొందడం కష్టం అని రావణునికి, అతని కోరికకి ఆశకి ఎంతమంది చనిపోయినా కూడా సీతమ్మ తనకు దక్కాలి అని అనుకునే కాముకుడు ఎలాగైనా కూడా చావాలి అని అనుకుని అన్నా, నువ్వు ఏమీ బెంగపడకు అని చెప్పాడు